అసలు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ రోజు వచ్చేసి మనం హోటల్ స్టైల్లో సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సాంబార్ అయితే మనకి టిఫిన్స్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కందిపప్పును తీసుకొని సార్లు కడిగి పక్కన నానబెట్టేసుకోవాలండి. మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు అందులో ఒక స్పూన్ యాడ్ చేస్తే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం సాంబార్కి సరిపడా చింతపండుని తీసుకొని దాన్ని కూడా నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసుని కూడా వేయాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక మనం వెల్లుల్లి ముద్దను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని నేను వేస్తున్నాను. మీరు మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇవి 30% కుక్ అయ్యే వరకు మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ 30% కుక్ అయ్యాక ఇందులో మనం ఇందాక ఉడకబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకొని అందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం సాంబార్లో వేసుకున్న కూరగాయలన్నీ ఈ పప్పు మిశ్రమంలోనే 70% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. కూరగాయలన్నీ కుక్ అయ్యాక ఇందులో మనం ఇందాక పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత ఉప్పు కొద్దిగా కారం కూడా యాడ్ చేసి మంచిగా మరగనివ్వాలి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. సాంబార్ మంచిగా మరిగాక అందులో సాంబార్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.